ఆధ్యాత్మిక లోకంలో సంహరణ అన్న పదాన్ని వాడతారు, హత్య అన్న పదాన్ని వాడరు. హత్య అంటే స్థూలం, శరీరం. ఎక్కడ చూసినా సంహరణ. శ్రీరాముడు రావణాసుని సంహరించారు అని అంటే, వానర సైన్యాన్ని తీసుకొని వచ్చారు అని అంటే, వ్యక్తిగతంగా ఈ రోజు మనం భగవంతుడి నుంచి మన మనసు అనే లంకలోకి మనం వెళ్ళి మనలో ఉన్న రాక్షసుల్ని సంహరించాలి. సమాజ పరంగా ఈ రోజు భగవంతుడి అవతరణ జరిగిందని ఏదైతే చెప్తున్నామో, భగవంతుడు అవతరించి వానర సైన్యం ఎవరంటే మనమే. అసలు ఒక మనిషికి కోతి మొహము మానవ శరీరం ఉండడం అన్నది ప్రకృతి విరుద్ధం. అసలు అట్లా ఎవరు పుట్టరు అసలు కోతి మొహంతోటి మానవ శరీరంతో. మరి వాల్మీకి రాసేటప్పుడు కోతి మొహాన్ని ఎందుకు పెట్టానంటే, కోతి చంచలత్వానికి గుర్తు. చూసే ఉంటారు మీరు గుళ్ళలోకి వెళ్ళినప్పుడు, జూకెళ్ళిన చంచలంగా అటు ఇటు ఒకటే ఊగిసలాడిపోతుంటాయి. ఆ పిల్లలు చనిపోయిన తర్వాత కూడా వాటిని పట్టుకొని తిరుగుతూ ఉంటాయి అవి. అంటే అంత మోహం అన్నమాట వాటికి. చనిపోయిన చిన్నపిల్లలు వాటి ఏవైతుంటే ఆ మోహం వల్ల వాటిని పట్టుకుంటాం. మనము అంతే. ఎవరైనా ఇంట్లో కుటుంబం చచ్చిపోయారని అంటే వాళ్ళని ఆ రోజే దహనం చేసేస్తారు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆ శవాన్ని ఇక్కడ మోస్తూ ఉంటాం. అంటే మోహం ద్వారా. కానీ మనం సాంఖ్యయోగ చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పుకున్నాము? ఆత్మ అవినాశి అని చెప్పేటప్పుడు అక్కడ నేను ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానంటే, భగవంతుని దృష్టిలో అసలు మృత్యు అన్నదే లేవు. డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆయన లెక్కన. ఆయన లెక్కన ఆత్మ ఒక వస్త్రం లాగా పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని వేసుకున్నట్టు ఒక దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని తీసుకుంటుంది అంటున్నాడు. అందుకే ఆత్మని శస్త్రము ఛేదింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయను లేదు అని చెప్పేసి అక్కడ ఒక శ్లోకం పెట్టేశారు. అంటే ఒక శరీరాన్ని వదిలి ఒక శరీరాన్ని అంటే ఆయన దృష్టిలో అసలు మృత్యువే లేదు. అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ లెవెల్లో చెప్పాడు. కానీ ఇక్కడ మనం ఏంటంటే దాంతో అటాచ్మెంట్ వచ్చేసింది. పరధర్మంలోకి వచ్చేసాం. వచ్చేసరికి దుఃఖంలోకి వచ్చేసాం. సో కాబట్టి అది చెప్పడం కోసం అని చెప్పి వాల్మీకి రామాయణాన్ని రచించేటప్పుడు మనిషి శరీరము కోతి మొహాన్ని పెట్టారు. సో మనం గనక భగవంతుని తలుచుకున్నప్పుడు మన బుద్ధికే ఇవి టచ్ అవుతూ ఉంటాయి. లేకపోతే ఏదో రామాయణం జరిగిందంట, రాముడు వచ్చి కోతుల్ని తీసుకుని లంకకి వెళ్ళాడంటే అది శ్రీలంక అంట అని చెప్పి ఎక్కడ చూడు గొడవలు. రామాయణం జరిగిందా జరగలేదా అని చెప్పి. పౌరాణిక గాథ ఈ రోజు మనకు మార్గదర్శనం ఇవ్వడం కోసం అని చెప్పి ఆనాటి ఋషులు రాశారు.